మొఘల్ సల్తనత్ యొక్క బొందలగడ్డల మీద మొదలు కొట్టిన తర్వాత బ్రిటిష్ రాజ్యం పైకి లేచి అయితే భారతదేశంలో దిగడం మొదలైందో భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అసలు ఏమవుతుందో, ఏం జరగబోతుందో, ఏం కాబోతుందో అని చెప్పి వాళ్ళకు ఒక భయం వచ్చింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పి ఒక ముస్లిం ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ ఉండే. ఆయన ఏం చేసిండంటే, మనము ముస్లిమ్స్లు మన ఉనికిని మనం కాపాడుకోవాలంటే మన బ్రిటిషర్లకు ఇక అలైన్ అయిపోవాలా, వాళ్ళతో మనం పనిచేయాలా. అయితే ఇది అట్లెట్లా అని చెప్పి 2 ఇస్లామిక్ రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. ఒకటేమో బరేల్వి మూమెంట్ అని చెప్పి ఒకటి వచ్చింది, ఇంకొకటి దేవ్బంద్ మూమెంట్ అని వచ్చింది. దీని తర్వాత ఏమైందంటే 1947లో భారతదేశం బటవారా అయింది. పాకిస్తాన్ అండ్ భారతదేశం 2 ఫార్మ్ అయినాయి. అప్పుడు దేవ్బంద్ మద్రాసా పాకిస్తాన్లో ఒకటి, భారతదేశంలో ఒకటి విడిపోవాల్సి వచ్చింది. ఏదైతే పాకిస్తాన్లో ఉన్న మదర్సా ఉండేనో అది హార్కానీ ఫ్యాక్షన్ లెక్క డివైడ్ అయిపోయింది. మన భారతదేశంలో యాజ్ ఇట్ ఈస్ దేవ్బంద్ మద్రాసా అనే ఉండే.